చైర్మన్గా ఎన్నికైనందుకు ఫస్ట్ శాసనసభ్యులు శంకరన్న గారికి మరియు కౌన్సిలర్ టోటల్ కౌన్సిలర్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. నాకు ఎన్నో కాలం నుంచి అందరికీ పని చేసుకుంటూ వచ్చిన నాకు ఇప్పటివరకు ఎవరు ఏం చేయలేదు. నేను ఎవరికైతే పని చేయలేదో ఆయననే నాకు చేసిండు. ఆయనకు మరీ జీవితాంతం నేను రుణపడి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అందరికీ పేరున కౌన్సిలర్ అందరికీ పేరున ధన్యవాదాలు. దీనికోసం ప్రత్యేకంగా ఆలోచించి కావాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే శంకరన్న నాకు చాలా ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంతో నేను ఆప్షన్ అయినా వాటితో పాటు మన చైర్మన్ గారి మొత్తం గారు కౌన్సిల్ సభ్యులందరూ నా మీద నమ్మకంతో నా మీద బాధ్యతగా కోఆప్షన్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. దానికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను. ప్రత్యేకంగా ప్రతాపన్ నాయుడు కూడా ధన్యవాదాలు. కొత్తగా ఎన్నుకోబడిన కోఆప్షన్ మెంబర్లకు వారందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కౌన్సిలర్లకు చైర్మన్ అందరికీ కూడా ప్రత్యేకంగా నూతనంగా కోఆప్షన్ మెంబర్లు ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ఎన్నుకోబడిన కోఆప్షన్ మెంబర్లకు ఎన్నుకున్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్లను అందరి సహాయ సహకారాలతో ఏకగ్రీవంగా ఈ మున్సిపాలిటీలో అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలి. ఒక జనరల్ ఓ మైనార్టీలకు కూడా అవకాశం కల్పించాలి. ఇది మన సాంప్రదాయం. మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మనకు ఒక సాంప్రదాయం. ముందుగా గత 10 సంవత్సరాల నుంచి ఒకే పార్టీకి మున్సిపాలిటీ ఆధీనంలో ఉండే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన షాద్నగర్ పుర ప్రముఖులకు అందరికీ ఓటర్ మహాశయులందరికీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా కౌన్సిలర్లను గెలిపించిన ప్రతి ఒక్కరికి దాని వెంబడి ఉండి గెలుపుకు సహకరించినందుకే ఈరోజు కోఆప్షన్ మెంబర్లుగా వారి ఇనామస్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఈ యొక్క ప్రాతినిధ్యం కల్పించినందుకు, సునాయాసంగా మీరందరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా కౌన్సిలర్లందరూ కూడా చాలా అన్ని విధాల మన వార్డులలో ఏ కార్యక్రమాలు ఉన్నా చాలా చురుకుగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి నాకు సంతోషాన్ని ఇస్తుంది. మీరందరూ కూడా అనునిత్యం ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ కోఆప్షన్ మెంబర్లు కూడా దయచేసి మీ అందరిని అడుగుతా ఉన్నాం. ఇలా కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి మీ దృష్టికి వచ్చింది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనము ప్రజల సమస్యలు తీర్చడానికి మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క మంచి మున్సిపాలిటీ, బాగా పనిచేస్తున్న మున్సిపాలిటీ అని పేరు తెచ్చుకోవాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా మనకు అనుకోకుండా పోయిన సంవత్సరము ఒక మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. వారు చాలా నిజంగా అపూర్వమైన అనుభవం ఉంది. వారికి నిజంగా వేరే ఆలోచన లేదు. మున్సిపాలిటీని బాగా అన్ని విధాల అభివృద్ధి చేయాలని వారి జీవితంలో వాళ్ళ పరిపాలనలో ఎన్నో చిక్కులు వచ్చినప్పటికీ పరిపాలనలో ఎన్ని చిక్కులు వచ్చినా వాటిని సాధించే శక్తి, దాన్ని అధిగమించే శక్తి కమిషనర్గా మీకు ఉండడం మీ అదృష్టం. మిగతా చోట్ల అట్లా లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ కమిషనర్ గారితో నేను గౌరవ కౌన్సిలర్లను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తెలియని విషయాలన్నీ కూడా చైర్మన్ దగ్గర, కమిషనర్ దగ్గర తెలుసుకోండి. విధి విధానాలు మనం ఒక కొత్తగా బాధ్యతలు స్వీకరించాం. మనకు
ఇలా ప్రపంచంలో తెలియదు ఇంకా చాలా ఉంది, మనం తెలుసుకోవాలి. తెలియదు ఉంటే తెలుసుకోవాలి. పరిపాలనలో ఇబ్బంది పడకుండా, అభివృద్ధి కార్యక్రమంలో ఇబ్బంది పడకుండా ఈ యొక్క మున్సిపల్ యాక్ట్ ప్రకారం మనం ఎట్లా ముందుకోవాలో అన్ని విషయాలు ప్రతి ఒక్క కౌన్సిలర్కి నేను చెప్తా ఉన్నా. నేను గౌరవ కమిషనర్ గారు కూడా చెప్తున్నా, మీకు గౌరవ కౌన్సిలర్ అందరు కూడా మనవి చేస్తుంది ఏంటంటే మనకు ఒక బాధ్యత ఉంది. రండన మనం వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిన్న మన మధ్యలో చిన్న విభేదాలు వచ్చినప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు మనం అధిగమించుకోవాలి, చర్చించుకోవాలి. ఎక్కడ సమస్య వచ్చినా మనమందరం ఒకటే అనేది. కానీ కొందరికి మనం గౌరవిస్తుంటే కూడా మన గౌరవాన్ని తిరస్కరిస్తున్నాం. మేము ప్రజాస్వామ్యం కాబట్టి నేను అందరినీ కలుపుకొని పోదామనే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. వాళ్ళు కలుపుకోలుతనం లేకపోతే వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేస్తాం. మీరంతా మంచి మెజార్టీ ఉంది, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కౌన్సిల్లో. మీరందరూ కూడా మన మున్సిపాలిటీకి పేరు వచ్చే విధంగా మీరందరూ కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ